మేము నీతులు చెప్తాం కానీ మేము పాటించం. ఎదుటి వాళ్ళని తప్పు పడతాం కానీ మేము చేస్తే అది కరెక్ట్. ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులు వ్యవహరిస్తున్న తీరది. మాకొక న్యాయం, మీకొక న్యాయం. ఇది ప్రజాస్వామ్యం కాదు. పరిపాలించే వాళ్ళకి, అధికారంలో ఉన్న వాళ్ళకి మాత్రమే రూల్స్ బ్రేక్ చేస్తాం. మిగతా వాళ్ళందరికీ కూడా రూల్స్ పాటిస్తాం. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా రూల్స్ పేరుతో శిక్షిస్తాం అని ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఈరోజు ఎంత దారుణంగా ఉందంటే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఒకటి చూసిన తర్వాత నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎవరు ఉద్యోగం పర్ఫెక్ట్గా చేసుకోండి, గౌరవంగా చేసుకోండి. గన్మెన్ అన్ని ఇక్కడ ఇంత వాళ్ళు మంచిగా ట్రైనింగ్ తీసుకొని అన్నీ చేసుకొని ఎలక్ట్గా ఉండాల్సిన గన్మెన్ల చేత మోయించడం అనేది మీరే అడగండి. మీరే ఒకసారి ఆలోచన చేయండి. అంటే మినిమమ్ ఎవరి పనులని స్వతంత్రంగా గౌరవంగా చేసుకొనివ్వాలి. గన్మెన్ అన్న వాళ్ళని ఇంట్లోని పనిచేసే వాళ్ళు కాదు కదా, ఇంట్లో వస్తువులు మోయించడానికి. నేను ఒక్కటే కోరుకుంటున్నా, మా ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరి ఉద్యోగం వాళ్ళు నీతిగా, నిజాయితీగా యాజ్ పర్ రూల్స్ చేసుకోండి. దానికి ఆ ఫ్రీడమ్ ఉంది. అంతే తప్పించి ఎవరు తొత్తులుగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. అలాగా మీ మీద తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. చూసారుగా, నీతులు మనం చెప్తాం కానీ పాటించం. మనం చేస్తే అది రైటు, అవతల వాళ్ళు చేస్తే అది తప్పు. మేము అవతల వాళ్ళలో తప్పులు ఎతకడానికే మేము ప్రయత్నిస్తాం. మేము శుద్ధులం, అవతల వాళ్ళే అవినీతి పరులు అని హోంమంత్రి అనిత గారు మేడం చెప్తున్నారు. నారా లోకేష్ బాబు కంపట్లేదా మనకి? ఆ పక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గన్మెన్ 78 సంవత్సరాల ఒక పెద్ద ఆయన మంత్రిగా పనిచేశాడు, సీనియర్ నాయకుడు. ఆ 78 సంవత్సరాలు వయసు వచ్చిన ఆ పెద్ద ఆయన కొడుకుని చూడడానికి వెళ్తే జైలు దగ్గర బ్యాగ్ పట్టుకున్నాడట సెక్యూరిటీ. ఆ బ్యాగ్ పట్టుకున్న దానికి రాద్ధాంతం చేశారు. హోంమంత్రి అనిత మేడం కూడా చాలా రాద్ధాంతం చేసి ఆ సెక్యూరిటీని సస్పెండ్ చేయటం జరిగింది. మేడం, ఇప్పుడు మీకు కంపట్లేదా? మరి ఈ సెక్యూరిటీని, నాదెండ్ల మనోహర్ గారి బ్యాగు మోస్తున్న సెక్యూరిటీని ఎప్పుడు సస్పెండ్ చేస్తారు అని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఏం మేడం, మనకు మాత్రం సెక్యూరిటీలు బ్యాగులు మోయొచ్చు, మనకు కాపలాలు గాయొచ్చు, వందలాది మంది మన చుట్టూ కాపలాలు గాయొచ్చు. మనం పైనుండి ఊడిపడినట్లుగా మనం దేవతామూర్తుల వలె మనం నీతులు చెప్తాం. మనం ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది. రాష్ట్రంలో పోలీసులు అందరూ మీకు కాపలా గాయొచ్చు, మీ పనులు చేయొచ్చు, మీ కూటమి నాయకుల పనులు చేయొచ్చు. కానీ అవతల వ్యక్తికి ఒక బ్యాగ్ మోసిన దానికే తప్పు పట్టిన మీరు ఈరోజు రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం ప్రజలకు ఏం సేవ చేస్తూ ఉంది? కనీసం మేము కంప్లైంట్ ఇస్తే కూడా తీసుకునే పరిస్థితిలో పోలీసు వ్యవస్థ ఉందా? మన మీటింగులకు కాపలా గాయించుకోవటం, వాళ్ళ చేత వెట్టి చాకిరీ చేయించుకోవటం. పోలీసులకు కుటుంబాలు ఉండవు. ఎట్లా వెట్టి చాకిరీ చేసుకుంటున్నారంటే వాళ్ళ చేత మీరు చెప్పిన పనులే చేయాలి. వాళ్ళు స్వతంత్రంగా, వాళ్ళు అధికారంతో వాళ్ళు పనులు చేయకూడదు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. పోలీసు వ్యవస్థను స్వతంత్రంగా మీరు పని చేసుకొని ఇస్తున్నారా? మీ సొంత పనులు చేసుకుంటారు, మీకు కాపలా పెట్టుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా మీకు ప్రోటోకాల్ కోసం ఆ జిల్లా యంత్రాంగమే కాదు, పక్క జిల్లా యంత్రాంగాన్ని కూడా మీరు తెప్పించుకుంటారు. కానీ పోలీసుల్ని స్టేషన్లో కూర్చోనివ్వరు, ప్రజలకు సేవ చేయనివ్వరు. ఇదే కదా ప్రస్తుతం జరుగుతూ ఉంది. పోనీ మీకు కంపర్తా ఉందా మేడం? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని తప్పుపట్టిన మీరు ఈరోజు నాదెండ్ల మనోహర్ బ్యాగు మోస్తున్న సెక్యూరిటీని ఏం చేస్తారు? మీరు దీనికి మీ ప్రభుత్వం తరఫున ప్రజలకు క్షమాపణ చెబుతారా, చెప్పరా? ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, హోంమంత్రి అనిత గారు ఈ సెక్యూరిటీని బ్యాగులు మోపిస్తున్న నాదెండ్ల మనోహర్ గారిని మరియు ఆ సెక్యూరిటీని ఇద్దరిని ఆయన్ని పదవి నుండి సస్పెండ్ చేయాలి, ఈయన ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలి. ఎప్పుడు చేస్తున్నారు?
మంత్రిది కూడా తప్పే కదా, బ్యాగ్ మోపించిన మంత్రిది కూడా తప్పే, ఆయన కూడా సస్పెండ్ చేయాలి పదవి నుండి. మరి చేస్తున్నారా లేదా ప్రజలకు సంజాయిషి చెప్పండి.